నీ జాబ్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ కీ రోల్ ప్లే చేసేది నీ రెజ్యూమ్. అలాంటిది నువ్వు అదే రెజ్యూమ్ని ప్రతి జాబ్ అప్లికేషన్కి పంపిస్తే అది నిన్ను ఎందుకు షార్ట్ లిస్ట్ చేస్తాడు? నువ్వు పంపించే రెజ్యూమ్ అనేది నువ్వు అప్లై చేసే జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యి ఉండాలి. అంతేగాని ఏదో నీ దగ్గర ఒక రెజ్యూమ్ ఉంది దాన్ని అన్నిటికి పంపిస్తానంటే నేను ఎవరు షార్ట్ లిస్ట్ చేయడం. అర్థమైందా? అనొచ్చు నువ్వు అన్న నేను మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేస్తుంటాను కదా, ప్రతి జాబ్కి నేను రెజ్యూమ్ అనేది ఎలా అప్డేట్ చేసుకోగలను? ఏముంది, నువ్వు మాన్యువల్గా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నీకు చాట్‌జిపిటి ఉంది, నీ దగ్గర ఆల్రెడీ ఒక మెయిన్ రెజ్యూమ్ ఉంటుంది కదా నీ దగ్గర సేవ్ చేసుకొని, అదే రెజ్యూమ్ని చాట్‌జిపిటికి పోయి దానికి అటాచ్ చేసి నువ్వు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నావో ఆ జాబ్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కాపీ చేయి. ఓకే, ఆ జాబ్ డిస్క్రిప్షన్ కాపీ చేసి ఆ చాట్‌జిపిటిలో పోయి అప్డేట్ మై రెజ్యూమ్, ఓకే అప్డేట్ మై రెజ్యూమ్ అని టైప్ చేసి ఆ జాబ్ డిస్క్రిప్షన్ని దాంట్లో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టగల నీకు ఏం చేస్తుంది అంటే చాట్‌జిపిటి నువ్వు అటాచ్ చేసిన నీ రెజ్యూమ్ని ఫస్ట్ అనలైజ్ చేసి తర్వాత ఆ జాబ్ డిస్క్రిప్షన్ కూడా అనలైజ్ చేస్తుంది. సో ఆ రెండు అనలైజ్ చేశాక నీ రెజ్యూమ్ని లిటిల్ బిట్ మోడిఫికేషన్ చేసి ప్రాపర్గా ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా అప్డేట్ చేస్తుంది. సో నీకు అక్కడ ఈజీగా అయిపోతుంది కదా, ఇంకెందుకు నీకు ప్రాబ్లం? సో అప్డేట్ రెజ్యూమ్ నువ్వు సేవ్ చేసుకొని ఆ జాబ్కి అప్లై చేయి. మళ్ళీ నువ్వు వేరే జాబ్కి అప్లై చేస్తున్నావు అనుకో, మళ్ళీ సేమ్ అదే ఆ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మళ్ళీ కాపీ చేసి మళ్ళీ సేమ్ థింగ్ చేయి. సో అట్లా నీ రెజ్యూమ్ అనేది నువ్వు అప్లై చేసే జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయింది అనుకో, సో నీకు అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అని పెరుగుతూ ఉంటాయి. నీకు అర్థమైందా? తర్వాత ఇంటర్వ్యూ ఆర్ ఎగ్జామ్ అది తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రెజ్యూమ్ స్క్రీనింగ్ అవ్వాలి. నీ రెజ్యూమ్ స్క్రీనింగ్ అవ్వాలంటే నువ్వు ఆ జాబ్కి డిస్క్రిప్షన్ తగ్గ మ్యాచ్ అయ్యి ఉండాలి నీ రెజ్యూమ్. గైస్ మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మీకు అందులో జాబ్ అప్డేట్స్ కానీ టిప్స్ కానీ ప్రతిదీ పోస్ట్ చేస్తూ ఉంటా. లింక్ వచ్చేసి మన బయోలో ఉంటుంది, చెక్ ఇట్ అవుట్.